నీకు చిన్న క్లూ ఇస్తా. రేపు నేను పంపించబోయే సర్ప్రైజ్ నువ్వు కాకుండా వేరే ఎవ్వరు చూసినా మీ అమ్మ పరువు హోల్సేల్గా పోతుంది. రాయ్ కనిపించరా, నిన్ను నేను చంపేస్తాను. హలో చా వీడెవడో, నేను వీడిని ఎలాగైనా ట్రేస్ చేసి పట్టుకోవాలి. అమ్మా పద్మాక్షి, సహస్రా ఏది? రెడీ అవుతుందన్నా. అందరూ వచ్చేసారమ్మా, ఇంకా ఎంతసేపు? వెళ్ళి తీసుకురండి. అంబిక పద, సహస్రం తీసుకొద్దాం. నువ్వా ప్రెస్ మీట్లో లక్ష్మి గురించి నిజం చెప్పేసి ఉంటే ఈ పాటికి లక్ష్మిని నిన్ను మన చుట్టాలకి స్నేహితులకి పరిచయం చేయడానికి ఇలాంటి ఫంక్షన్ ఏర్పాటు చేసేదాన్ని. నిజం చెప్పకుండా చాలా తప్పు చేశావురా విహారీ. నీ ఆనందాలని నీ సంతోషాలని నువ్వే నీ చేతులారా దూరం చేసుకుంటున్నావు. ఎందుకురా ఇలా చేస్తున్నావు? సహస్ర ఆగు. ఎందుకంత ఫాస్ట్గా వెళ్తున్నావు? నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు, గుర్తులేదా? సహస్ర, డాక్టర్ గారు నిన్ను స్లోగా నడవాలి, బరువులు ఎత్తకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు కదా, మర్చిపోయావా? అవునమ్మా, మర్చిపోయాను. ఇలాంటివి మర్చిపోకూడదు సహస్ర. జాగ్రత్తగా ఉండాలి. నీ కడుపులో ఈ ఇంటి వారసుడు పెరుగుతున్నాడు. పద. యమున, విహారీ అక్కడేం చేస్తున్నాడు? వాడిని బొట్టు పెట్టి పిలవాలా? ఫంక్షన్ జరుగుతుంది కదా, వాడికి రావాలని తెలీదా? వెళ్ళి పిలువు. నేను పిలుస్తాను వదినా.
విహారీ పిలుస్తున్నారా? ఎవరో ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో రా విహారీ. ఎవరో ఉమ్, ఎవరికి ఎవరో ఏమో ఏమవుతారో నీతో అక్కడ వరకు నిలిచేదెవరో విహారీ అక్కడేం చేస్తున్నావురా? రా పక్కన నించో. ఎవరో ఎవరికి నా కూతురు నీళ్ళొసుకుంది. ఏమవుతారో ఈ రోజుతో సహస్రకి 3వ నెల. నిలిచేదెవరో ఈ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడానికి ఈ ఫంక్షన్ చేస్తున్నాం. ఏమో ఏమవుతారో నీతో ఎందుకు చేస్తున్నానంటే దాని కడుపులో ఈ కుటుంబ వారసుని మోస్తోంది. అందుకే ఈ వేడుకని ఘనంగా ఏర్పాటు చేశాను. రేపు నీకు ఫంక్షన్లో ఒక సర్ప్రైజ్ పంపించబోతున్నాను. అవును, వాడేదో సర్ప్రైజ్గా పంపిస్తానన్నాడు. ఏం పంపిస్తాడో ఏంటో. విహారీ గారు చాలా టెన్షన్లో ఉన్నారు. నా దగ్గర ఏదో దాస్తున్నారు. వెళ్ళి చూడాలి. ఇది నీకు సంబంధించింది కాదులే కనుక. విహారీ గారు నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి.